టైం 11:30 అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము? 88. ఇంకా 193 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళవచ్చు మళ్ళీ ప్రశాంతంగా. మొత్తం ఆంధ్రాలో గిట్టంగా ఎంటర్ అయిపోయినట్టున్నాం. నాకు తెలియలే. జవాన్ అవుతున్నట్టుంది ఎంటర్ అయ్యి మనం. పోనీ అలా అయిపోయిందా? లొకేషన్ అయితే అయినట్టుంది. ఫ్లవర్ వచ్చింది. ఏం ఫ్లవర్ ఇది? NH40 మీద ఉన్నా ఇప్పుడు. అదే కింద ఏదో నది పోతుంది, దాని పేరు కనిపిస్తలే. ఏం నదో పెద్ద ఉంది మొత్తం. ఏంది సుజం? గూగుల్ మ్యాప్స్ అయితే చూపిస్తలేదు. చిత్తూరు చాపేరి ఉల్లువా నంద్యాల చాపరల్లు అండి. బీఆర్ ఇన్ ఆంధ్ర అండి. ముంగట టోల్ గేట్ ఉందండి. అవునండి. ఇది మన 4th టోల్ గేట్. అయ్యప్ప స్టాచ్యూ ఇష్టం కదా. హైదరాబాద్ గణేష్ అంత ఉంది. హైదరాబాద్ గణేష్ అంతనే ఉంది. సాయిబాబా సంభవరం అనే విలేజ్ లో ఉన్నామండి మనం. తమ్మి అట్లా కొడతాడు, భయపడి అట్లా పోవడం వల్ల ట్రైన్ ఆరని వేసుకొని వస్తాడు. నాకే వచ్చాడు అనుకోలేదా. పెట్రోల్ అయిపోయింది, ఒక పాయింట్ ఉంది అంతే. ఇప్పుడు ఎంత వచ్చింది తెలుసా? ఫుల్ ట్యాంక్ 300 కిలోమీటర్లు వచ్చింది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ బంక్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చెప్పాలి. ఫుల్ ట్యాంక్ లీటర్స్ పడుతుంది. చాలు ఎంత? ఇంకా 4 రూపాయలు కొట్టేసిండి, అయిపోతాయా? 1100 చేసే రౌండ్ ఫిగర్. చాలు. 10.6 లీటర్స్ పట్టింది. ఓకేనా అంకుల్? ఫుల్ ట్యాంక్ 1100 అయింది. ఆల్రెడీ ఇంకా 2-3 లీటర్స్ ఉండే పెట్రోల్. 13 లీటర్స్ ట్యాంక్ అనుకుంటా 13 లీటర్స్. ఇంకా 17 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ ఉంది ఒకటి, చూద్దాం ఎటు పోతుంది. ఫుల్ టైం వేయించిన రైట్. పెట్రోల్ పెంచలేదు, ఇక వెళ్ళిపోదాం. ఇది మన రైడ్ లో 5th టోల్ గేట్. 5థేనా? వెనకాల రాయలసీమ అది 5థే. అరే ఇది ఇటం అదే రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే. 5th టోల్ గేట్. ఇంకా తిరుపతికి 200 కిలోమీటర్స్ ఉంది.
200. 15 minutes గూగుల్ టైమ్ ని బీట్ చేసినాం. చూద్దాం. పొద్దుటూరు, కడప, చిత్తూరు, అదేంది చంగల మాఫియా. మనం పోయే దారిలో ఇప్పుడు 6వ టోల్ గేట్ ఇది, 6th టోల్ గేట్. ఇదేం టోల్ గేట్, ఇది ఇటంగా రాయలసీమ అనే ఉంటుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే. సినిమా కాదు అది, రాయలసీమ సినిమాను తెలియదు. ఇదేమో ఇట్లుంది, క్రాస్గా పెట్టారేమో అది, చాలా జరపలేనట్టు. అమ్మ, పెద్ద పెద్ద ఫ్రేమ్ వేసుకోవచ్చు ఊర్లో. అదే ఆటోకి అంత ఫ్రేమ్, పెద్ద ఫ్రేమ్ కట్టుకోవద్దు. అది ప్యాసింజర్ ఆటోలో. మనకి ఇంకా తిరుపతి 160 కిలోమీటర్స్, 13 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా 160 ఉంది. టైం 1 అవుతుంది. ఇంకో 2 గంటే, 3 గంటలు వెళ్ళిపోతాం అనుకో. కడప కడప ముంగట ఉంది. కడప మనం కడప పోను, కడప పోకముందే లెఫ్ట్ తీసుకోవాలి. కొత్తపేట చింటే మోడల్. కొత్తపేట ఉంది ఆంధ్రాలో. ఏదేదో వచ్చింది, ఇదేం కాదు. గూగుల్ మ్యాప్స్ అయితే చూపించేది ఇది ఒకటి తలకాయ. పేరు చూపియే, పేరు చూపిస్తలేదు రా భాయ్. ఏం కాదేమో తెలిసింది. అటొకటి ఇటొకటి లేదు. కానీ నీళ్ళు అంత లేవు, తక్కువనే నీళ్ళు. నుంచి లెఫ్ట్ కావాలా, 450 మీటర్స్. 450 మీటర్స్ నుంచి లెఫ్ట్. తిరుపతి లెఫ్ట్ 142 కిలోమీటర్స్. చెన్నై 276 కిలోమీటర్స్. టోల్ రోడ్ అండ్ అయిపోయిందా టోల్ రోడ్? టోల్ రోడ్ లేకపోతే ఇప్పుడు గచ్చల రోడ్ ఉంటుంది. ఏంది అమ్మా, చాలైందా? వస్తాను అయిపోయిందా అప్పుడే? అయ్యో, ఈ నుంచి రోడ్ ఎట్లుంటుందో ఇప్పుడు. నో టోల్ గేట్స్. మంచిది గుడి. గుడి పోయేటప్పుడు గుడి ముందు ఇస్తారు. అదే ఈ చెట్టు కింద ఆపుదాం కొంచెం సేపు. రావాలా చెట్టు కింద? తిరుపతి గిట్టంగా ఎంటర్ అవుతున్నాం. ట్రాక్ ఉంది పక్కకి. ట్రాక్, ఓ వెంకటేశ్వరుని ముఖం, కొండ ఉంటుంది. అదే పక్కన రైల్వే ట్రాక్ ఉంది. ఘాట్ రోడ్లో గిట్టంగా ఎంటర్ అయిపోయినట్టున్నాం. ఏమో ఏ బోర్డు అయితే కనిపించలేదు మనకి. చూసి అట్లనే ఉంది, ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. అయితే ఇప్పుడు 135 కిలోమీటర్స్ ఏమో ఉంది. 3 hours పడుతుంది. శ్రీ కోదండరామ టెంపుల్ అంటే అదే చెరువు ఉంది పక్కకి. వస్తుంది గుడి అయితే. పోతా గుడికి. శ్రీ కోదండరామయ్య వారి టెంపుల్ గుడి. గుడైతే వచ్చింది. బయటప్పుడు దర్శనం చేస్తాం. మొత్తం ఎండిపోయింది. సేమ్ భద్రాచలం ఉన్నట్టే బ్రిడ్జ్. భద్రాచలం పోయినాము అప్పుడు బండి మీద, R15 మీద పోయినాము మేము మా ఫ్రెండ్స్. సేమ్ అట్లనే ఉంది.
ఆడ ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి ఆడ వాటర్. అంతా ఎండిపోయేది. బాయిలు మనీ వాట్ ఈస్ గణపతి టెంపుల్, గణేశన్ కూడా అనుకుంటా. ఎప్పుడైతే లెఫ్ట్ తీసుకున్నాను అప్పటి నుంచి అమ్మ రోడ్ సక్కలు వినలేదు. ఒక గుంత దగ్గర తప్పించుకున్నదంటే ఇంకో గుంతలో పడుతున్నాం. ఇక్కడ తక్కువనే ఇంకా ముంగట ఊపిస్తుంది ఎన్ని గుంతలే. అడిలోకి ఎంటర్ అయినాం ఇప్పుడే. కూడా వెనకలో లొకేషన్ రికార్డ్ అయ్యలే వస్తుంది. కోతలు వచ్చాయండి, కోతలో వస్తుంది లొకేషన్ అయితే. చల్లగా ఉంది ఈడ. ఇగో ఈ గుంతలే ఈ గుంతలే ఇందాక అయిపోయింది. అప్పటి నుంచి రికార్డ్ అయ్యలే కానీ గుంతలు ఆగమా. ఒకటి తప్పించుకున్నాం అంటే ఇంకో దాంట్లో పడుతున్నాయి, ఇంకోటి తప్పించుకున్నాం అంటే ఇంకో దాంట్లో వస్తుంది. పనిలోకి నీకేమైంది కాక అటెండ్ టు యూ బెటే రంగంలో హైలైట్ ఉంది లొకేషన్. అర్థం చేసిన లొకేషన్ వస్తుంది కదా లొకేషన్. మొత్తం జంగల్ జంగల్ మంగల్ పూరా జంగల్ ఇచ్చే కోతులు ఉన్నాయి, మొత్తం గుంతలో ఉన్నాయి కాక. చెప్పడం మర్చిపోయాను, మనం తిరుపతి లోపలికి ఎంటర్ అయిపోయినాం. బోర్డు కనబడ్డది నాకు, వెల్కమ్ టు తిరుపతి అని, చిత్తూరు డిస్టిక్. పోతున్నాం ఇప్పుడు. ఇంకెళ్తాం ఓన్లీ 25 కిలోమీటర్స్ కానీ 40 minutes పెడుతుంది ఇది. మళ్ళీ ఏందో ముంగట ఎంత ఉందో మనకి తెలియదు కదా, చూద్దాం పోయినాక. పెట్రోల్ మనం టెంపుల్కి అక్కడ వస్తుంది. లైసెన్స్ ఉందా? కెమెరా 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 అనేది 2 సెల్లు ఉంటే అది లొకేషన్, అది కెమెరా అంటే కంటిన్యూ అంటే కెమెరా కొట్టాం కదా. షిట్ ఉంది ఇక్కడ. మొత్తం సెట్ చేసిన లగేజ్ మొత్తం ఇప్పించండి. ఇప్పుడు ఇవి వచ్చి మొత్తం చెక్ చేసి స్కాన్ చేసి పంపించారు. వీడియో వేయడం ఆఫ్ చేయించారు. మళ్ళీ ముంగటికి వచ్చి వీడియో తీస్తున్నాం. మొత్తం 28 minutes ఘాట్, తిరుపతి టు తిరుమల. క్రైమ్ అంట వీడియో రికార్డ్ చేస్తే, ఇట్స్ ఎ క్రైమ్. కపిలవనం బ్రో. మళ్ళీ ఎగ్జిట్ మొత్తం అందరు పోతురు, ఎగ్జిట్ లేదా బ్రో? ఎగ్జిట్ వేరే రూట్ అయింది. ఒక్క వెహికల్ వస్తలే పైనుంచి. స్పీడ్ లిమిట్ 28. మస్తు కట్టిరు, ఘాట్ అంతా కట్టినట్టుండే. సైడ్ గోడలు మట్టి పడకుండా లొకేషన్ చేసినా. మొత్తం మంచి మంచి ఉంది, కనిపిస్తలే సరిగా. బ్రో 28 స్పీడ్ ఎందుకట్లా బాగా ఇస్తున్నావు? ఇక్కడ నుంచి తిరుమల ఇంకా 15 kilometers ఉంది. ఆపోజిట్ నుంచి ఒక్క వెహికల్ వస్తలేదు. ఏమన్నా మనం అంటే ఇది ఓన్లీ 1 way అనుకుంటా.
ఇక్కడ ఏ చెట్టు కెమెరా పెట్టి రేయడం తెలియదు. కానీ వస్తుంది లొకేషన్. ఇక్కడ ఎక్కి వీడియోలు తీస్తారు. మొత్తం సిటీ వ్యూ కనబడుతుంది నుంచి. కోతులు చూడు లైన్ గట్లా కూర్చున్నాం. ఎక్కి దుంకుతుంది అది. కొట్లాడకురు. మా దోస్తులు అంతా ఇన్ని ఉన్నారుగా చేసిర్రా మొత్తం. ఇది వాటర్ ఫాల్ లాగా అనమాట. వాటర్ ఫాల్ ఎఫెక్ట్ అది. వాన పడ్డప్పుడు ఇట్లా వస్తుంది. ఫీలే వేరు మా ఘాట్ రోడ్లలో నడిపిస్తే బండి. 20 స్పీడ్ లిమిట్ అని పెట్టిండ్రు. ఆయన ఎప్పుడన్నా అవుతున్నారా 20? గుడి పైన కోరిని అమ్మ జీవితం. కోతులు కారు మీద దాడి చేస్తున్నాం. ఎక్కి కూర్చుని ఆ కారు మీద అవుతాం. మనం ఆపితే మనల్ని అటాక్ చేస్తాయి. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది తిరుమల. బ్రో యూ క్యాన్ గో బ్రో. ఇస్తున్నావు సందులో మా కిరికానికే రాకరా. గమ్మతున్నావా స్వామి నువ్వు. అరే స్పీడ్గా ఏం చేస్తావు చెప్పు. చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నట్టు. లేను అన్నా తిరుపతికి వచ్చాడేమో అని చుక్కలు కనబడి వాళ్ళని వచ్చేమోతో రూములు బుక్ చేసుకున్నారండి. లేకపోతే రాకూరి రూములు అన్నా దర్శనం టికెట్లు అన్నా బుక్ చేసుకున్నారా. మళ్ళీ నేను రేపు టికెట్లు తీసుకోవాలి. ఎల్లుండి దర్శనంకి పోవాలా. ఎల్లుండి దర్శనం చుక్కలు కనబడి మోడల్ తయారయ్యారు గుడికి వచ్చి. గులుగుతుంది తిప్పు నా అంకల్.